And now we are going to discuss a paper, TET previous year question paper, which is held on 19th June of 2025, shift 1 paper that we are going to discuss. Let us get into the question part. Let us observe the first question. Ravi wants to go to the bed at 10 p.m. and before that he wants to complete his homework in 6 subjects. Each requires 35 minutes time, and at what time he should have to start and complete the homework and go to the bed on time. ఓకే, తను 10 పిఎంకి ఓకే 10 o'clock వరకు తను పడుకోవాలనుకుంటున్నాడు. కానీ దానికంటే ముందు తను హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలి. ఎన్ని సబ్జెక్ట్స్ హోంవర్క్ ఉంది? అది 6 సబ్జెక్ట్స్ ఉంది. ఒక్క సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందంట? 35 మినిట్స్. 6 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? 6 into 35 మినిట్స్ అంటే మనకి 210 మినిట్స్ వస్తుంది. ఈ 210 మినిట్స్ని నేను 180 + 30గా రాసుకోవచ్చు. 180 అంటే మనకి 3 అవర్స్. 180 మినిట్స్ అంటే 3 hours, and this is half an hour. 30 minutes means what? That means before that bed, and on time he wants to go to the bed means at 10 by 10 p.m. he has to finish that his all works. So 10 కన్నా 3.5 hours ముందు తను హోంవర్క్ స్టార్ట్ చేసినట్లయితే కరెక్ట్ టైంకి తను పడుకోగలుగుతాడు. సో 3.5 hours బిఫోర్ ద 10 p.m. అంటే 6:30 p.m. అవుతుందండి. సో దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నౌ లెట్ us see the next question. The ages of two persons are in the ratio of 5:7, and 16 years ago their ages are in the ratio of 3:5. Then present age of elder among them. ఓకేనా? సో ప్రజెంట్ ఏజ్ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత ఉందంట? ఏ రేషియో ఉందంట? 5:7. ఓకే, నేను ఇది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అట్లా ప్రజెంట్ ఏజెస్ ఇన్ వాట్ రేషియో? దే ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:7 కాబట్టి ప్రజెంట్ నేను 5x అనుకున్నాను, సెకండ్ పర్సన్ 7x అనుకున్నట్లయితే నెక్స్ట్ 16 years ago. ఓకే, 16 years ago his age becomes what? 5x కంట 16 years తక్కువ ఉంటుంది. అంటే 5x - 16 అండ్ సెకండ్ పర్సన్స్ ఏజ్ బికమ్స్ వాట్? 7x - 16. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము 16 years తర్వాత వాళ్ళ ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయంట? 3:5. అంటే ఈ రెండు నెంబర్స్ మధ్య నిష్పత్తి 3:5 ఇచ్చినాడు. అంటే 5x - 16 ఈజ్ టు 7x - 16 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3:5. దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తే 5x - 16 by 7x - 16 that is equals to 3/5. And doing cross multiplication, this can be written as 5 times of 5x - 16 that is equals to 3 times of 7x - 16. ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను. 5 into 5x that is 25x, and 5 into 16 that is 80, minus this is equals to 7 into 3 that is 21x, and 3 into -16 that is -48. ఓకే, దీంట్లోంచి ఈ +21x ని ఇటు ఫార్వర్డ్ చేస్తున్నాను, ఈ -80ని ఇటు ఫార్వర్డ్ చేస్తున్నాను. సో దట్ యూ విల్ గెట్ 25x - 21x దట్ గివ్స్ యూ -48 + 80 వస్తుంది. వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 4x వస్తుంది. 4x is equals to 32 వస్తుంది. దెన్ x is equals what? 32/4 దట్ ఈస్ 8 వస్తుంది. 4 1 4 8 అంటే ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 8 వచ్చింది. మనకి అనుకోవాల్సింది ఏంటి? ఎక్స్ వాల్యూవా లేదంటే పెద్ద వ్యక్తి యొక్క ఏజా? ఓకే, సో మనకు అనుకోవాల్సింది అంటే పెద్ద వ్యక్తి యొక్క ఏజ్ కాబట్టి, సో ప్రజెంట్ ఏజెస్ ఎలా ఉన్నాయి? 5x అండ్ 7x లో ఉన్నాయి కాబట్టి దీంట్లో పెద్దది 7x కాబట్టి ఎల్డర్స్ ఏజ్ ఇస్ వాట్? 7x అంటే 7 into 8 దట్ ఈస్ ఆఫ్ 56 అవుతుంది. సో ఎల్డర్స్ ఏజ్ ఇస్ 56. దట్ ఈస్ ఆఫ్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? నౌ లెట్ us see the next question. Two poles of a height of 6 meters and 4 meters stands vertically on the ground with a distance of the 15 meters between their foot, then the distance between their tops. ఓకేనా? రెండు పోల్స్, ఒకటేమో 6 meters ఉందంట, ఇంకోటేమో 14 meters ఉందంట. అవి గ్రౌండ్ వర్టికల్లీ స్టాండ్స్ ఆన్ గ్రౌండ్ అంటే నిల్చుని పెట్టుకున్నారు ఇట్లా. అండ్ వాటి ఫుట్స్ మధ్య డిస్టెన్స్, వాటి పాదాల మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? డిస్టెన్స్ 15 meters అయితే వాటి కొనల మధ్య డిఫరెన్స్ అని అడుగుతున్నాడు. సో వాటి మధ్య డిస్టెన్స్ అంటే ఈ హైట్ కనుక్కోవాలి. నేను ఫస్ట్ పోల్ ని నేను ఏబి అనుకుని అండ్ సెకండ్ పోల్ ని సిడి అనుకున్నట్లయితే మనకు అనుకోవాల్సింది ఏంటి? ఏ టు సి డిస్టెన్స్ కనుక్కోవాలి. వాటి హైట్స్, వీటి ఎండ్ పాయింట్స్ పీక్స్ మధ్య డిస్టెన్స్ అంటే ఏసి కనుక్కోవాలి. సో దీనికోసం మనం ఏం చేస్తున్నాను? బీడీ మెజర్మెంట్ మనకు 15 ఇచ్చినాడు. నేను ఏ నుంచి వెళ్ళి సిడికి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాను.
ఇలా డ్రా చేసినట్లయితే మనకు ఇక్కడ ఒక పాయింట్ ఈ వస్తున్నట్లయితే ఈ సి టు ఈ మనకి ఎంత వస్తుంది అండ్ ఈ టు డి ఎంత వస్తుందో కాస్త అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం సిడి లెంత్ మనకు 14, ఇక్కడ ఏబి లెంత్ 6 మీటర్స్ కాబట్టి అండ్ ఈడి లెంత్ కూడా 6 మీటర్స్ అవుతుంది అండ్ సి టు ఈ ఏమవుతుంది 14 - 6 అంటే 8 అవుతుంది. అంటే మనకు సిఈ లెంత్ ఏమో 8 మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంకేం చూడండి మనకి ఈడి లెంత్ ఏమో 6 మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ఏ టు ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది, డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ఫుడ్స్ ఇస్ 15 మీటర్స్ దే హ్యావ్ గివెన్, దిస్ ఇస్ ఆల్సో 15 మీటర్స్. సో మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి. ఇక్కడ ఏంటా ట్రయాంగిల్ ఏసిఈ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో దీని బేస్ ఏమో 15, హైట్ ఏమో 8 అయితే ఏసీ దీని హైపోటెన్యూస్ కనుక్కోవాలి. పైథాగరస్ థియరం యూజ్ చేస్తూ హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తూ మనం సొల్యూషన్ చేయొచ్చు. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 15 square is 225 and 8 square is 64 and adding this square root of 289 వస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 289 దట్ ఈస్ ఆఫ్ 17 అంటే మనకు ఏసీ డిస్టెన్స్ ఎంత వచ్చింది 17 మీటర్స్ అని వచ్చింది. అంటే డిస్టెన్స్ బిట్వీన్ దేర్ టాప్స్ ఆఫ్ ది పోల్స్ ఈస్ వాట్ 17 meters. దట్ ఈస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నౌ లెట్ us see the next question. In the next question we have given that if the sum of the squares of two numbers is 116 and the square of their difference is 36, then the product of two numbers is what? ఓకే, మనకి ఏమి ఇచ్చినాడు, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ టూ నెంబర్స్. నేను రెండు నెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే నేను కనుక్కోవాల్సిన నెంబర్స్ ఎక్స్ అండ్ వై అనుకున్నట్లయితే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అండ్ స్క్వేర్ ఆఫ్ సెకండ్ నెంబర్ ని ఇవి రెండింటిని యాడ్ చేసి ఎంత ఇచ్చిందో 116. and what else they have given, we have given that square of their difference. ఓకే, నేను డిఫరెన్స్ అంటే నేను ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ వై అనుకున్నట్లయితే డిఫరెన్స్ అంటే గ్రేటర్ మైనస్ స్మాలర్. ఓకే, స్క్వేర్ ఆఫ్ దిస్ డిఫరెన్స్ గివెన్ as 36 అని ఇచ్చినాడు. సో దీని నుంచి మనకు అనుకోవాల్సింది ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ దిస్ వన్ అంటే ఎక్స్ ఇంటూ వై కనుక్కోవాలి. సో దానికోసం దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. దీన్ని ఎలాబరేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 36. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ మనకు 116 ఇచ్చినాడు. మైనస్ 2xy దట్ ఈస్ ఈక్వల్స్ టు 36. నేను ఈ మైనస్ 2xyని ఇటు ఫార్వర్డ్ చేస్తున్నాను, అటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను అండ్ ఈ 36ని ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. సో దట్ 116 మైనస్ 36 ఇస్ ఈక్వల్స్ టు ప్లస్ 2xy అవుతుంది. సో వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 116 లోంచి 36 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 80 వస్తుంది. 80 ఈజ్ ఈక్వల్స్ టు 2xy. బట్ మనకి అనుకోవాల్సింది ఏంటి, xy మాత్రమే కనుక్కోవాలి. ప్రోడక్ట్ ఆఫ్ దిస్ టూ నెంబర్స్ అంటే xy కనుక్కోవాలంటే ఈ 2ని ఇటు ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో యాజ్ ఇట్ ఈస్ అ మల్టిప్లైర్, ఇట్ ఈస్ ట్రాన్స్పోజ్ టు అదర్ హ్యాండ్, ఇట్ బికమ్స్ డివైజర్. సో దట్ xy becomes what, 80/2, 2 1 za 240 za. So what we got, product of these two numbers is 40 we got. So you can select the second option as the correct one for this question. Okay, now let us see the next question. In the next question, in a triangle ABC, angle B given as 70 degrees. In the triangle ABC, angle B given as 70 degrees. And what else we have given? We have given that a side AB is equals to AC. AB అనే సైడ్ ఏసీ సైడ్స్ రెండు ఈక్వల్ ఉన్నాయి. అయితే ఏ యాంగిల్ సి వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి మనకు ట్రయాంగిల్ ఏబిసిలోని రెండు సైడ్స్ ఈక్వల్. ఏ రెండు సైడ్స్ ఈక్వల్, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బిసి అని ఇచ్చినాడు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి తెలిసి ఉండాలి. ఏంటి అంటే ద యాంగిల్స్ విచ్ ఆర్ అపోజిట్ టు ది ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే సమాన భుజాలకి ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానము. అంటే ఈ రెండు భుజాలు సమానం కాబట్టి వీటి ఎదురు కోణం చూడండి. ఏబికి అపోజిట్ సైడ్ ఏంటి, ఏబికి అపోజిట్ యాంగిల్ ఏంటి, యాంగిల్ సి. ఓకే, అండ్ బీసీకి అపోజిట్ యాంగిల్ ఏంటి, యాంగిల్ ఏ. ఇవి రెండు ఈక్వల్ అంటే ట్రయాంగిల్ ఏబిసిలో మనకు ఒక యాంగిల్ మెజర్మెంట్ 70 degrees ఇచ్చినాడు అండ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి మెజర్మెంట్స్ ఈక్వల్ అంటున్నాడు. కాబట్టి నేను వీటి మెజర్మెంట్స్ ఎక్స్ అనుకున్నట్లయితే సో యాంగిల్ ఏ ఇస్ ఎక్స్, యాంగిల్ సి ఇస్ ఎక్స్ డిగ్రీస్ అనుకున్నట్లయితే బై యూజింగ్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 70 degrees plus angle C is x degrees, that is equals to 180 degrees. From this x plus x, that is 2x plus 70 is equals to 180 degrees
and transposing this plus 70 to other hand, it becomes a negative. So 180 minus 70, that will get 2x is equals to 110 you get. Then x is equals to 110 by 2. 2 1 దా 255 దా అంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 55 degrees వచ్చింది. సో మనకు అనుకోవాల్సింది ఏంటి యాంగిల్ సి వాల్యూ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే సో యాంగిల్ సి ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 55 degrees. So third option is the correct answer in this case. Okay, now let us see the next question. That is the next question. Which of the following explains the commutative property? Okay, commutative property ante enti ante so if we perform any operation, even if you change the order of the elements, that does not affect the answer. అంటే రెండు నెంబర్స్ ని అడిషన్ గానీ సబ్ట్రాక్షన్ గానీ చేసినప్పుడు వాటి ఆర్డర్ అనేది చేంజ్ చేసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తే అది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ లో 2 + 3 ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది. నేను ఈ రెండు నెంబర్స్ ని ఆర్డర్ చేంజ్ చేసిన 3 + 2 చేసిన మనకి 5 వచ్చింది. అంటే ఈవెన్ ఇఫ్ యూ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వైల్ డూయింగ్ ద అడిషన్, ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ది ఆన్సర్ లో ఎలాంటి చేంజెస్ రాదు. కాబట్టి ఇలాంటి వాటిని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అని అంటాం. అలాగే మనకు కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ కూడా ఫాలో అవుతుంది. a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ వస్తుంది. అంటే 3 4 4 3 దా ఇలా చేసినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ అంటారు. కానీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ డస్ నాట్ ఫాలోస్. ఇక్కడ చూడండి, వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 6 వస్తుంది. ఇది 12 - 8 అంటే -6 వస్తుంది. ఇవి రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇది కూడా కమ్యూటేటివ్ ప్రాపర్టీ కాదు. ఇక్కడ కూడా సేమ్ నెంబర్స్ ఉన్నాయి, ఆర్డర్ చేంజ్ చేసినాడు కానీ ఆన్సర్ సేమ్ రాదు, కానీ ఇక్కడ సేమ్ అని ఇచ్చినాడు కాబట్టి ఇది ఫాల్స్ అండి. ఓకేనా, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. వెన్ ఎవర్ వీ హ్యావ్ 3 నెంబర్స్ వీ నీడ్ టు యూస్ దట్ దిస్ ఇస్ అబౌట్ వాట్ ప్రాపర్టీ ఇట్ ఈస్ అన్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇదేంటి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. 2 అనే దాన్ని మనము రెండు నెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 2 × 3 అండ్ 2 × 4 అని చేస్తున్నాం కాబట్టి ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో దీంట్లో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఫోర్త్ ఆప్షన్ విచ్ ఇస్ రిప్రజెంట్స్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నౌ లెట్ us see the next question. In the next question we have given that 3 - 9x by 2x + 6 is equal to -3/2. 3 - 9x by 2x + 6 is equals to -3/2. నేను దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. క్రాస్ మల్టిప్లై చేస్తే 2 times of 3 - 9x that is equals to -3 times of 2x + 6. ఓకేనా, సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేసినట్లయితే 2 3 6 అండ్ 2 9 18 వస్తుంది, 18x, అండ్ దిస్ ఇస్ వాట్ -6x అండ్ దిస్ బికమ్స్ వాట్ -18 వస్తుంది. సో దీంట్లో ఈ -18x ని ఫార్వర్డ్ చేస్తున్నాను, ఈ -18 ని ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. చూడండి, సో 6 అలాగే ఉంటుంది, ఈ -18 ఇటు వచ్చేస్తే +18 అవుతుంది, అండ్ -6 అలాగే ఉంటుంది, ఈ -18 ఇటు వచ్చేస్తే +18x అవుతుంది. సో 18x - 6x that is 12x. 12x is equals to 24. From this, okay, మనకు 24 is equal to 12x. From this, x is equals to what? 24/12. 12 1 దా 12 2 దా. So x is equals to 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ కేస్. ఓకే, నౌ let us see the next question. The length and breadth of the cuboid are 14 centimeters and 8 centimeters respectively. If the total surface area of cuboid is 708 square centimeters, then find its height. ఓకేనా, సో మనకి ఏమి ఇచ్చినాడు, లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఇచ్చినాడు, లెంత్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఇచ్చినాడు 14 meters, బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ క్యూబాయిడ్ ఇచ్చినాడు 18 meters, హైట్ ఇవ్వలేదు. కానీ మనకి ఇచ్చింది ఏంటి, టిఎస్ఏ ఆఫ్ క్యూబాయిడ్ ఎంత ఇచ్చినాడు, 708 స్క్వేర్ సెంటీమీటర్స్ అని ఇచ్చినాడు. మనకి అనుకోవాల్సింది హైట్ కనుక్కోవాలి. సో హైట్ కనుక్కోవాలంటే మనకు టిఎస్ అని యూజ్ చేయాలి. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ టిఎస్ఏ ఆఫ్ క్యూబాయిడ్? దట్ ఈస్ 2 of LB + VH + HL. that is equals to 708. So 2 times of L into B. L into B అంటే 14 into 8. 14 into 8 plus B అంటే 8 into H has this, H into L ఎంత 14 with axis, that is equals to 708. ఈ 2ని ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇది 2 మల్టిప్లైయర్ కాబట్టి అటు పోతే డినామినేటర్ అవుతుంది. 14 8 వీటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది, 14 8 మనకి 112 వస్తుంది, plus 8h plus 14h, that is equals to 708/2. 2 1 2 3 6, 2 5 10 and 2 4. So from this what you get, 8h plus 14h, that is 22h is equals to 354 minus
112 ఈ ప్లస్ 112ని అటు ఫార్వర్డ్ చేస్తే అటు ట్రాన్స్పోర్ట్ చేస్తే మైనస్ అవుతుంది. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ 22h is equals to 354 minus 112 that is equals to 242. From this h is equals to 242 by 22 అండి. 22 1 the 22, 22 1 the 22. From 24 22 subtracting means 2 left, 22 1 the. So h is equals to 11 వస్తుంది మనకి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నౌ లెట్ us see the next question. In the next question what we are asked, cubic polynomial in the following. ఓకే, మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినాడు. దీంట్లో ఏది క్యూబిక్ పాలినామల్ అంటాడు. క్యూబిక్ పాలినామల్ అంటే ఏంటి? ద పాలినామల్ హూజ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈస్ 3. ఓకే, దేంట్లో ఎక్స్ యొక్క వేరియబుల్ యొక్క పవర్ 3 ఉంటుందో దాన్ని క్యూబిక్ పాలినామల్ అని అంటారు. ఇక్కడ చూడండి, దీంట్లో ఎక్స్ యొక్క వేరియబుల్ పవర్ హైయెస్ట్ పవర్ ఏంటి? 5 కాబట్టి ఇది క్యూబిక్ పాలినామల్ కాదు. దీంట్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈస్ 3, సో ఇట్ ఈస్ క్యూబిక్ పాలినామిల్. మీరు అనుకోవచ్చు థర్డ్ ఆప్షన్ లో కూడా మనకు ఎక్స్ యొక్క వేరియబుల్ 3 ఉంది కదా, ఇది కూడా క్యూబిక్ పాలినామిల్ అవుతుందా అంటే ఇది కాదండి. ఎందుకంటే హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? దీంట్లో హైయెస్ట్ పవర్ 4 ఉంది కాబట్టి ఇది 4th డిగ్రీ పాలినామిల్, క్యూబిక్ పాలినామిల్ కాదు. ఇది బై క్వాడ్రాటిక్ పాలినామిల్ అవుతుంది. ఇది బై క్వాడ్రాటిక్. నెక్స్ట్ సెకండ్ 4th ఆప్షన్ చూసినట్లయితే దీంట్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామిల్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ లో సెకండ్ ఆప్షన్ విచ్ రిప్రజెంట్ క్యూబిక్ పాలినామిల్. సో సెకండ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ కేస్. ఓకే, నౌ లెట్ us see the next question. If the radius and height of the cylinder are in the ratio of 5:7 and its volume is 14,850 cubic meters, then its radius we are asked to find out. మనకు రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ది సిలిండర్ ఆర్ గివెన్ as 5:7. సో నేను రేడియస్ నేను 5x అనుకున్నట్లయితే హైట్ 7x తీసుకున్నట్లు. నెక్స్ట్ మనకు అనుకోవాల్సింది ఏంటి? మనకు వాల్యూమ్ ఇచ్చినాడు. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ గివెన్ as 5r²h. సో దిస్ ఈస్ ఈక్వల్స్ టు 14,850. దట్ ఈస్ ఈక్వల్ టు పై వాల్యూ వీఆర్ ఆస్క్డ్ టు యూస్ దట్ 22/7. r అంటే ఎంత? 5x హోల్ స్క్వేర్ ఇంటూ 7x. సో దీంట్లోంచి మనం ఎక్స్ వాల్యూ కనుక్కొని దాని నుంచి మనం కనుక్కోవాలి. సో ఇది 7తో డివిజిబుల్ అవుతుంది. నేను దీన్ని ఏం చేస్తున్నాను? 14,850 ఇంటూ అండ్ ట్రాన్స్పోజింగ్ దిస్ వన్ టు అదర్ హ్యాండ్ ఇట్ బికమ్స్ రెసిప్రోకల్. సో 7/22 అండ్ దిస్ ఇస్ ఆల్సో 1/7. దట్ ఈస్ ఈక్వల్స్ టు 25x² ఇంటూ ఎక్స్ వస్తుంది. సో ఇప్పుడు వీటిని సింప్లిఫై చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సో 7 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇది 11 టేబుల్లో 11 2 11 1 11, 3 left, 11 3 33, 5 left, 11 5 0 s and this is what 2 1 2 6 12, 1 left, 2 7 what you get 14, 1 left, 5. So 675 is equals to 25x into x² into x³ వస్తుంది. ఈ 25 ని ఫార్వర్డ్ చేస్తే డినామినేటర్ అవుతుంది. సో 675/25 is equal to x³. ఫ్రమ్ దిస్ 25 1 25, 27. So x³ is equals to 27. From this x is equal to what? Cubic root of 27. x is equals to 3 వస్తుందండి. x 3 వచ్చింది కాబట్టి మనకు అనుకోవాల్సింది ఏంటి? రేడియస్ ఎంత వస్తుంది? 5 into 3 దట్ ఈస్ 15 వస్తుందండి. సో ఆన్సర్స్ జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లే 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్.